భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాటి రుచులకి స్వాగతం. 1 కేజీ 2 కేజీలు కాదు, దాదాపు 3-4 కేజీల అల్లపచ్చడిని సంవత్సరం పైగా నిల్వ ఉండేటట్టుగా ఎలా రెడీ చేసుకోవాలో మన వీడియోలో వివరంగా చూద్దాము. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చివరి దాకా చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 కేజీ అల్లం తీసుకుంటున్నాను. సగమేమో మామిడి అల్లము, సగమేమో మామూలు అల్లము. అల్లాన్ని ముందుగా చెక్కు తీసేసి పూర్తిగా కడిగేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని ఎండలో కనీసం 1 గంటైనా ఆరబెట్టుకోవాలి. తడి అనేది లేకుండా చూసుకోవాలి. కేజీ కొలతల్లో అయితే 1 కేజీ అల్లము, కప్పుల్లో అయితే 4 కప్పుల అల్లము. అలాగే చింతపండు వచ్చేసి 3 కప్పుల చింతపండు పట్టిద్ది, అంటే 750 గ్రాముల చింతపండు. చింతపండుని ఇలా ఒక గిన్నెలో వేసుకొని చింతపండు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకొని చింతపండుని బాగా మెత్తగా ఉడికించేసుకోవాలి. ఇలా ఉడికిపోయిన చింతపండుని పూర్తిగా చల్లారనివ్వాలి. అలాగే బెల్లం అనేది కొలత 1 కేజీ బెల్లము, కప్పుల్లో అయితేనేమో 4 కప్పుల బెల్లము. ముందుగా బెల్లాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని 1 అరకప్పు వరకు శనగ నూనె వేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు వరకు ధనియాలు, 1 అరకప్పు వరకు పచ్చిపప్పు, 1 అరకప్పు వరకు మినపగుళ్ళు వేసుకొని చిన్న మంట పెట్టుకొని పప్పులు అనేవి లోపల నుంచి వేగిపోయి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలాగ చిన్న మంట మీద పెట్టుకొని వేయించుకుంటేనే పప్పులు అనేవి లోపల నుంచి వేగి మంచి టేస్ట్ వస్తుంది పచ్చడికి. హై ఫ్లేమ్ మీద పెట్టామంటే ఊరకనే రంగు వచ్చింది, కానీ లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇది దాదాపు మనకి 10 నిమిషాలు పట్టిద్ది వేగడానికి. ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక వెడల్పాటి ప్లేట్లో పోసుకొని 1 అరకప్పు జీలకర్ర వేసుకోవాలి. అదే బాండీలో 1 అరకప్పు వరకు మళ్ళీ నూనె వేసుకొని మనం ఆరబెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇది కూడా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. అల్లం ముక్కలు వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు 1 అరకప్పు వరకు నీళ్లు తీసుకొని బెల్లం తురుములో వేసేసి స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకొని ఒక పొంగు రానివ్వాలి. దీనికి పాకం ఏం అవసరం లేదండి, బెల్లం పూర్తిగా కరిగి ఒక పొంగు వస్తే చాలు. బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే వడకట్టుకొని పూర్తిగా చల్లారనిద్దాము. ఇప్పుడు మనకి చింతపండు అనేది పూర్తిగా చల్లారిపోయింది. ఇలా చల్లారిపోయిన చింతపండులోకి మనం చల్లార్చుకున్న బెల్లం నీళ్ళని వేసుకొని కలుపుకోవాలి. చింతపండు అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ బెల్లం నీళ్ళను వేసుకోవాలి, లేకపోతే పచ్చడి అనేది మనకి నలుపు వచ్చేసిద్ది, అలాగే నిలవ కూడా ఉండదండి. ఎప్పుడైనా సరే పచ్చళ్ళకి వేడి వేడి పనికిరావు, పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే చేసుకోవాలి. అలాగే ఈ దినుసులు అనేవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని బరకగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా పొడి చేసుకున్న దినుసుల్ని ఈ చింతపండు గుజ్జులో వేసేసుకుందాము. ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఉప్పు కొలత చూద్దాము. 3 కప్పుల ఉప్పు పట్టింది నాకు, అంటే 750 గ్రాముల ఉప్పు పట్టింది. ఈ కల్లుప్పుని నేను మిక్సీలో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకొని ఈ చింతపండు గుజ్జులో వేసేస్తున్నాను. మీరు కావాలంటే మామూలు కల్లుప్పు అయినా సరే గ్రైండ్ చేయకుండా కూడా వేసుకోవచ్చు. ఇలా ఉప్పు అంతా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకున్నాము. అల్లం ముక్కలు కూడా పూర్తిగా చల్లారిపోయినాయి. వీటిని కూడా మిక్సీ పట్టేసి అల్లం పేస్ట్ని కూడా ఈ చింతపండు గుజ్జులో వేసేసుకున్నాము. ఈ అల్లం పచ్చడి దోశల్లోకి, ఇడ్లీలోకే కాదండి, ఎప్పుడైనా నోరు బాగున్నప్పుడు అన్నంలో కూడా వేసుకొని కలుపుకొని తినొచ్చు. అల్లం తినడం వల్ల మనకి అరుగుదల శక్తి బాగా పెరుగుతుంది. ఇలాగ అల్లం తురుమంతా వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కారం కొలత చూద్దాము. కారము నాకు కేజీ కారం పట్టింది, అంటే కప్పుల లెక్కనైతే 4 కప్పుల కారం పట్టింది. ఈ కారాన్ని ఎప్పుడైనా సరే చివర్లో వేసుకోవాలి, ఎందుకంటే కారం వేయంగానే పచ్చడి గట్టిపడిపోయింది కాబట్టి. ఇలా కారం వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాము. మనకి ఎక్కడైనా గట్టిగా అనిపిస్తే వేడి నీళ్ళని కొంచెం కలుపుకోవచ్చు. ఇలాగా కలిపేసుకున్న పచ్చడిని పక్కన పెట్టుకుందాము. 1 కప్పు వెల్లుల్లిలో సగం కప్పు వెల్లుల్లిని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిలోకి పచ్చడిని కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పచ్చడి మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని ఒక వెడల్పాటి బేషన్లో వేసుకొని మిగిలిన వెల్లుల్లిని కూడా వేసుకొని కలిపేసుకోవాలి. నచ్చితే చివరగా పోపు పెట్టుకోవచ్చు. మొత్తం మీద నాకు ఈ పచ్చడికి 1 కేజీ వరకు నూనె పట్టింది. పోపు అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిలో వేసి కలుపుకోవాలి, వేడి వేడిది వేసి కలపకూడదు.
అంతే అండి, సంవత్సరం పైగా నిలవ ఉండే అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. మీరందరూ మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.